అపాయం నుండే దేవుడు తప్పించాడు వినయం కలిగి జీవిస్తుంటే. అపాయమే కాదు, ఘనతను కూడా దయచేశాడు దేవుడు వినయాన్ని చూపిస్తున్నట్లయితే. ఈ దినమున జ్ఞాపకం చేసుకో, ఘనతను దేవుడు నీ కళ్ళ ముందే పెట్టాడు. నువ్వెంతగా నిన్ను తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చించడానికి, అంతగా నిన్ను ఘనపరచడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఈ దినముల నుంచి నిన్ను చూసిన వారు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల, నీ చదువుతున్న స్థలంలో, నీవు పనిచేస్తున్న స్థలంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఇంత తగ్గింపగలిగినటువంటి వ్యక్తి, ఇంతగా హెచ్చించబడినా కానీ ఇంత దీనత్వం కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలేదని సాక్ష్యం ఇచ్చేటువంటి రేంజ్లో కనుక నీవు ఉన్నట్లయితే గుర్తుపెట్టు, అది నీ ఘనతకు ఆరంభం మాత్రమే, అది అంతము కాదు. అంచెలంచెలుగా నా ప్రభు నేను ఆరంభం నుంచి హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినమున అటువంటి ఘనత, ఎప్పుడు చూడనటువంటి కార్యములు, ఎప్పుడు చూడనటువంటి అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు నీ జీవితం ద్వారా అనేకుల్లో కనపడటమే కాదు, నీ జీవితంలో కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు.